మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఒక పక్క శాంతి అంటూనే ఇంకో పక్క పెద్ద యుద్ధానికి రెడీ అవుతున్నాడు. అసలు ట్రంప్ మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇరాన్ ముందు పెట్టిన 15 షరతులు ఏంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిడిల్ ఈస్ట్లో యుద్ధం ఆపడానికి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ ముందు 15 కఠినమైన షరతులు పెట్టాడు. ఈ డిమాండ్స్ను పాకిస్తాన్ ద్వారా ఇరాన్కు పంపించారు. ఇరాన్ ఇప్పటికే అణ్వాయుధాలు తయారు చేయకూడదు అన్న మెయిన్ డిమాండ్కు ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ గట్టిగా చెప్తున్నారు. ఈ పీస్ చర్చలో యుఎస్ నుంచి జేడీ వాన్స్, మార్క్ రూబియో మరియు ట్రంప్ అల్లుడు కూడా ఉన్నారనే వార్త వినిపిస్తుంది. ఒక పక్క చర్చలు అంటూనే ఇంకో పక్క మిడిల్ ఈస్ట్కు భారీ యుఎస్ ట్రూప్స్ను తరలిస్తున్నాడు ట్రంప్. 82వ ఎయిర్పోర్ట్ డివిజన్కు చెందిన సుమారు 3000 మంది సైనికులను అక్కడికి పంపిస్తున్నాడు. ఒకవేళ చర్చలు ఫెయిల్ అయితే డైరెక్ట్గా భూతల దాడులు చేసి హజ్మూర్ జలసంధిని ఓపెన్ చేయడానికి ఈ బలగాలను పంపిస్తున్నాడు అని ప్రచారం కూడా జరుగుతోంది. పైన పేపర్ల మీద పీస్ టాక్స్ జరుగుతుంటే గ్రౌండ్లో మాత్రం యుద్ధం భయంకరంగా జరుగుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మరియు లెబానాన్ మీద భారీగా క్షిపణులతో దాడులు చేసి ఇప్పటి వరకు ఇరాన్లో 82,000 భవనాలు ధ్వంసం అయ్యాయి. దీనికి దీటుగా ఇరాన్ కూడా 79వ విడత దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయిల్లోని హైఫా, టెల్ అవీవ్ మరియు డెమోనీ లాంటి నగరాల మీద డ్రోన్లు మరియు క్షిపణులతో దాడులు చేస్తుంది. ట్రంప్ పెట్టిన 15 కండిషన్స్తో ఈ వార్ ఆగుతుందా లేక ఇంకా పెద్ద వార్కి దారి తీస్తుందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.